హలో అండి. హాయ్ అందరికీ. ఈ రోజుల్లో కామన్‌గా అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్ అండ్ అలాగే చిన్న ఏజ్‌లోనే గ్రే హెయిర్ రావడం అనమాట. సో, ఈ 2 సమస్యలకి చెక్ పెట్టేలాగా ఒక రెమెడీ అయితే మనం ఇంట్లోనే ఫాలో అవ్వొచ్చనమాట. ఎటువంటి కెమికల్స్ కలిసిన హెయిర్ డై యూజ్ చేయకుండా న్యాచురల్‌గా మనము హెన్నా న్యాచురల్‌గా ఇవి లీవ్స్ ఉంటాయి కదా! గోరింటాకువి. వాటితోటి మనం హెన్నా పెట్టుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ గ్రే హెయిర్ కూడా పోతుందనమాట. సో, దానికోసం ఫస్ట్ మనం బీట్రూట్ తీసుకోవాలి. న్యాచురల్ కలర్ వస్తుందనమాట దీనితోటి. మంచి రిజల్ట్ ఉంటుంది. బీట్రూట్ మన హెయిర్‌కి కూడా చాలా మంచిది. అండ్ అలాగే దానిలో పెరుగు గానీ, మజ్జిగ గానీ వేసుకొని గోరింటాకు ఉంటుంది కదా! గోరింటాకు తెచ్చి వేసుకొని మన హెయిర్‌కి సరిపడా అయితే మనం ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలనమాట. ఇంకేమీ యాడ్ చేయట్లేదు దీనిలో. జస్ట్ బీట్రూట్ అండ్ అలాగే పెరుగు లేదా మజ్జిగ అండ్ గోరింటాకు వేసి మెత్తగా అయితే మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదైతే మన హెయిర్‌కి న్యాచురల్ కలర్ ఇస్తుంది అండ్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఉసిరి పొడి ఉంటుంది కదా, మీరు న్యాచురల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా పర్లేదు, లేదంటే బయట నుంచి ఆర్గానిక్ది ఆమ్లా పౌడర్ తెచ్చుకొని హెయిర్కి పెట్టుకునేది మొత్తం మిక్స్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ దీన్ని మనము హెయిర్కి నీట్గా అప్లై చేసుకోవాలి. న్యాచురల్ కలర్ వస్తుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. దీనిలో ఉన్న బీట్రూట్ ఆమ్లా పౌడరు మన హెయిర్కి అయితే చాలా మంచిదన్నమాట. సో, మనం ఈ రోజుల్లో అందరూ యూజ్ చేసే రకరకాల హెయిర్ డైస్ కన్నా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మన హెయిర్ ఇంకా ముందు ఊడకుండా ఉంటుంది. గ్రే హెయిర్ కూడా కంట్రోల్ అవుతుందనమాట. సో, మన హెయిర్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. సో, చూసారు కదా మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత ఎంత స్మూత్‌గా, సిల్కీగా ఉందో. సో, మనం ఇదైతే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికైతే మంత్లీ వన్స్ పెట్టుకున్నా సరిపోతుంది. లేదా గ్రే హెయిర్ ఉన్న వాళ్ళైతే మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ పెట్టుకోవాలి. అండ్ అలాగే గ్రే హెయిర్ కంట్రోల్ అవ్వడానికైతే మనం 2 అవర్స్ ఉంచుకోవాలి. నార్మల్గా అయితే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఉంచుకుంటే సరిపోతుంది.